హాయ్ హలో ఫ్రెండ్స్, అను కిచెన్స్. ఇప్పుడు క్యారెట్ ఫ్రై ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నా. కళాయి తీసుకొని తాలింపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని తర్వాత క్యారెట్ తరిగి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు క్యారెట్ తరిగి పెట్టుకొని దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్. సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు ఈ 2 వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటే చాలు. ఇలా 2 వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం. మగ్గుతూ ఉంటాయి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని క్యారెట్ ఫ్రైకి ఒక 10 మినిట్స్ అలా ఉంచుదాం. అందులో ఒక జార్ తీసుకొని 5-6 రెబ్బలు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఉంటే ధనియాలు, లేకపోతే ధనియాల పొడి వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు, ధనియాల పొడి వేస్తున్నాను. తగినంత కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కారం తినేదాన్ని బట్టి. ఇది మిక్సీ వేసేసుకొని మళ్ళీ దీంట్లో ఎండు కొబ్బరి అయితే ఎండు కొబ్బరి, నార్మల్ కొబ్బరి అయితే నార్మల్ ఈ కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసి ఇలా ఉంచుకోవాలి. మీకు కొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతలోపు ఈ క్యారెట్ మగ్గిందేమో ఈ గరిటెతో ఇలా నొక్కి చూసుకోవాలి. క్యారెట్ మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ పెట్టాం కదా, ఆ పొడి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. క్యారెట్ ఫ్రైకి చాలా ఈజీ. క్యారెట్ ఫ్రై కర్రీ పిల్లలకి బాగా నచ్చుద్ది. క్యారెట్ తిన్నోళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి డెఫినెట్గా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి. ఎలా ఉందో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్పండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బాయ్.